హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. టాలీవుడ్లో దర్శక శిల్పి అలాగే దిగ్దర్శకుడు ఇలా ఏ పేరు మీద పిలుచుకున్నా కూడా నో డౌట్ దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా రాజమౌళి పేరు గురించే చెప్తారు. అందరూ రాజమౌళి గురించే డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. అయితే రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మచ్ మోర్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఒకటి రెడీ అవుతోంది. మరి ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతానికి చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ మీకు వెళతారు. ఇదొక సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఒక అడ్వెంచర్ స్టోరీగా కూడా వస్తుంది. విజయేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా ఈ సినిమా స్టోరీ ఇచ్చారు. దాన్ని ఆల్రెడీ దర్శక శిల్పి దర్శక ధీరుడు చెక్కుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రాజమౌళి గురించి మాత్రం ఒక ఇంపార్టెంట్ వార్త ఒక బజ్ ఒకటి వస్తోంది. అదేమిటి అంటే ఆయన పేరు చెప్తే చాలు వరల్డ్ మొత్తం మీద ఉన్నటువంటి మూవీ లవర్స్ అందరూ కూడా ఇప్పుడు గుర్తుపట్టేలా అయిపోయారు బికాస్ ఆఫ్ RRR. ఆయన క్రేజ్ అంతలా ఉంది. అయితే ఆయన సినిమాలు జాతీయ స్థాయిలోనే కాదు, కేవలం ప్రపంచ స్థాయిలో కూడా ఆకట్టుకుంటున్నాయి. అండ్ RRR సినిమాతో ఆయన సత్తా ఏమిటో కూడా నిరూపించేశారు. ఆయన డైరెక్షన్లో సినిమాల కోసం హీరోలంతా తెగ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక చిన్న పాత్ర చేసినా చాలని మిగతా ఆర్టిస్టులు చూస్తూ ఉంటారు. అయితే ఆయన కోసం అంతమంది ఎదురు చూస్తూ ఉంటే ఆయన మాత్రం ఒక హీరో కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటారట. అసలు ఏంటి, ఏ హీరో గురించి చూస్తున్నారు ఆయన అంటే మొత్తానికి రాజమౌళి దృష్టిలో ఒక హీరో ఉన్నాడు, ఆ హీరోతో సినిమా చేయడం నాకు చాలా ఇష్టం అని రాజమౌళి చెప్పారట. మరి అలా చెప్పినటువంటి రాజమౌళికి సంబంధించి ఒక చిన్నగా మనం మాట్లాడుకుంటే కనుక శాంతినివాసం అనే సీరియల్తో రాజమౌళి దర్శకుడిగా మారారు. మనకు తెలుసు. ఆ తర్వాత రాఘవేంద్రరావు శిష్యుడిగా చాలా మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అలాగే ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో టాలీవుడ్ డెబ్యూ మూవీగా దర్శకుడిగా మారిపోయి సంచలనం సృష్టించారు. మనకు తెలుసు. మరి ఫస్ట్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు తెరకెక్కిస్తూ చాలా కేర్ఫుల్గా వెళ్తున్నారు. అండ్ RRRతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా తెచ్చేసుకున్నారు. అలాగే నాటు పాట కిందలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. జాతీయ స్థాయి అవార్డులు కూడా లభించాయి. రాజమౌళి డైరెక్షన్లో ఒక్క మూవీలో అయినా సరే నటించాలనుకునే హీరోయిన్స్ ఉన్న తరుణంలో ఆయన మాత్రం ఒక హీరో ఖచ్చితంగా తనకి ఛాన్స్ ఇచ్చి తన సినిమాకి డైరెక్ట్ చేయాలనుంది అని చెప్తున్నారట. ఇంతకీ ఎవరైనా ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి టాలీవుడ్ అంతా కూడా చర్చ జరుగుతోంది. మరి ఎవరో తెలుసా? ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆ విషయం చెప్పుకొచ్చారు. ఎస్, ఆ హీరో మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఆయనకు చరణ్ తారక్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన రాజమౌళి ఒకనొక సందర్భంలో సూర్య యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. చాలా న్యాచురల్గా సూర్య యాక్టింగ్ ఉంటుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఒకవేళ ఆయనతో ఛాన్స్ వస్తే సినిమా ఖచ్చితంగా తెరకెక్కిస్తానని, కాకపోతే ఆయనతో తెరకెక్కించే స్క్రిప్టు ప్రస్తుతానికైతే నా వద్ద లేదని మాత్రం ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆయనకు తగ్గట్టుగా కథ సెట్ అయితే ఖచ్చితంగా మూవీ తీస్తానంటూ రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా అయితే ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. మనకు తెలుసు ఇది పాన్ వరల్డ్ రేంజ్లో కూడా ఉంటుందని ఇప్పటికే ఆయన తెలిపారు. ప్రస్తుతానికి సూర్యతో ఒక మూవీ అని ఆయన ఒక ఫీలర్ వదిలారు అంటే ఇక ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద బడా నిర్మాణ సంస్థలు కానీ ఎలా క్యూ కడతాయో మనకు తెలియంది కాదు. అండ్ ప్రస్తుతానికి ఈ వార్త అయితే దావానలంలాగా మొత్తం వ్యాపిస్తోంది. అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా అటు కోలీవుడ్లో కూడా ఈ వార్త గుప్పమంటోంది. మరి చూడాలి ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ బడా నిర్మాణ సంస్థ అయినా ముందుకొచ్చి ఈ సినిమా తెరకెక్కిస్తుందేమో.